మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమంగా నిర్మించిన భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తులో జేసీబీల సహాయంతో కూల్చివేశారు. పర్మిషన్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళాంతస్తుల భవనాలపై ఈ చర్యలు చేపట్టారు. గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చి భవనాన్ని సీజ్ చేసినప్పటికీ నిర్మాణదారుడు మళ్లీ పనులు కొనసాగించడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ కృష్ణమూర్తి మాట్లాడుతూ G+2 అనుమతి తీసుకుని అదనపు అంతస్తులు నిర్మించడంతో ఫిర్యాదుల ఆధారంగా సీజ్ చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగించడంతో నిర్మాణదారుడిపై చర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. రీసెంట్గా బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం డెమాలిషన్ చేస్తున్న బిల్డింగ్ గతంలోనే 2 సార్లు కంప్లైంట్ రావడం, నిర్మాణదారుడు G+2 పర్మిషన్ తీసుకొని కింద స్టిల్ట్లో షట్టర్స్ వేయడం, పైన ఎక్స్ట్రా ఒక ఫ్లోర్ వేయడం జరిగింది. గతంలో మా అధికారులు సీజ్ చేశారు. అయినా సీజన్ తీసేసి అధికారులని లెక్క చేయకుండా మళ్ళీ నిర్మాణం కొనసాగించడం, తర్వాత దాని మీద బిల్డింగ్ మీద కంప్లైంట్ రావడంతో మేము ఇప్పుడు ఈరోజు యాక్షన్ చేస్తున్నాము. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి వారం ఒక డెమాలిషన్ ఇట్లా అక్రమ నిర్మాణాలను డెమాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తగినంత ఎన్ఫోర్స్మెంట్ కూడా మాకు ఇప్పుడు తక్కువలో ఉంది. అది కూడా పూర్తి స్థాయి ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని తీసుకొని ప్రతి వారం రెగ్యులర్గా అనుమతి లేని నిర్మాణాలని కూల్చడానికి ప్రయత్నం చేస్తాము. ఇక నిర్మాణదారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు గవర్నమెంట్ నుంచి కట్టించిన అనుమతులు తీసుకోండి. ఏ మేరకు అనుమతులు తీసుకున్నారో అనుమతుల మేరకే నిర్మాణం చేసుకోండి. తర్వాత ఇటువంటి జరిగినప్పుడు అంతా సొసైటీ అంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీకు కూడా ఈ మూలంగా చెప్పేది ఏంటంటే నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో అనుమతితోటే చేయాలి, అందులోనూ అనుమతి ప్రకారమే చేయాలి. దీనిపైన పోలీసులు కంప్లైంట్ చేస్తాను. ఇదే నిర్మాణదారుల మీద పోలీస్ స్టేషన్లో కూడా నిర్మాణ సీజు ఉల్లంఘనలు చేసినందుకు కేసు చేయడం జరిగింది. ఇక వాళ్ళకు మనకు ఒత్తిడి మాత్రం సహజంగా అధికారుల మీద ఉంటుంది. ఇప్పటివరకు కాపురంలో ఎన్ని దృష్టికి వచ్చినాయి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, వాటిపైన ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు గతం నేను వచ్చినాక ఇది ఇప్పుడు 3వ డిమాలిషన్ అండి. ఆల్రెడీ బఫర్ జోన్లు ఎమ్మటి, నాలాలు ఎమ్మటి జరుగుతున్నాయి. కొన్ని సీజు కూడా జరిగినాయి. ఆ సీజులు కూడా మళ్ళీ తీసేసి కట్టున్నట్టు మళ్ళీ మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ ఇప్పటి నుంచి వీక్లీ 1 ప్రోగ్రామ్ పెట్టుకొని చర్యలు.